అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సత్యసాయి త్రాగునీటి పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులను కార్మికుల సమస్యలను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో నీటి దాహార్తిని తీర్చడానికి సత్యసాయి వాటర్ ప్రాజెక్టును ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి 1997లో ఆనాడు ప్రారంభించారని, అయితే ఈ మధ్య సత్యసాయి ప్రాజెక్టు జిల్లా పరిషత్ బోర్డుకు అప్పగించడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా జరిగే అవకాశం తక్కువగా ఉందని, ప్రజల్లో ఆందోళన కలుగుతుందన్నారు. ప్రభుత్వం తక్షణం సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు జిల్లా పరిషత్ నుంచి తొలగించి తిరిగి సత్యసాయి తాగునీటి పథకం కొనసాగించేలా చేసి అందులో పనిచేస్తున్న 596 మంది కార్మికులు న్యాయం చేయాలని ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రత్యేకంగా కోరారు. అధ్యక్ష, ఎంతో వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగునీరు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా నీటి కొరతను తగ్గించాలని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ని 1997 సంవత్సరంలో ప్రారంభం చేశారు. అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్లో 273 ఇండివిజువల్ స్కీమ్స్ ఉన్నాయి, 19 కాంప్రిహెన్సివ్ స్కీమ్స్, 5 మేజర్ కాంప్రిహెన్సివ్ స్కీమ్స్, 1341 గ్రామాలకి నీటి సరఫరా జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా 16.41 లక్షల మందికి నీటి సప్లై జరుగుతుంది. అధ్యక్ష, కానీ ఇటీవల ఈ ప్రాజెక్ట్ని ఈ సత్యసాయి బోర్డు నుంచి జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇది సరైన నిర్ణయం కాదు. అధ్యక్ష, ఇది బోర్డు కింద ఉంటేనే లక్షలాది మందికి మంచి జరుగుతుంది. అధ్యక్ష, గ్రామ పంచాయతీల్లో ఇది సక్రమంగా నిర్వహించడం చాలా కష్టం అవుతుంది. అధ్యక్ష, స్వామివారి ఆశయం కూడా సరిగ్గా ముందుకు వెళ్ళదు. అధ్యక్ష, ఇది స్వామివారిది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అధ్యక్ష, కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించి తిరిగి బోర్డు కింద పెట్టి 556 మంది కార్మికులకి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు.